రైట్గా టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కాసేపట్లో ఎమ్మెల్యే బోండా ఉమ, భూమా అఖిలప్రియ హాజరు కానున్నారు. ముద్రగడ సంస్మరణ సభలో అంబటి రాంబాబుతో సన్నిహితంగా వెలగటం, అక్కడ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు బోండా ఉమామహేశ్వరరావు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్తో కూడిన త్రిసభ్య కమిటీకి వివరణ ఇవ్వనున్నారు. అలాగే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా ఇవాళ అధిష్టానం ముందు హాజరు కానున్నారు. నంద్యాలలోని అహోబిలం వివాదంపైన వివరణ ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి. మరికొద్దిసేపట్లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా టీడీపీ ప్రధాన కార్యాలయానికి రాబోతున్నారు. ఇటీవల గుంటూరులో ముద్రగడ సంతాప సభకు వెళ్లారు. అయితే అక్కడ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కూర్చొని కలివిడిగా మాట్లాడడం అనేది సోషల్ మీడియాలో ఒక హల్చల్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అదే సమయంలో కాపులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దాని గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ కార్యకర్తలందరితో మాట్లాడి కార్యకర్తలందరూ ప్రతిపక్షాలు ఉచ్చులో పడొద్దని కాపు వంక పెట్టుకొని ఒక్కొక్కరిని ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ లో ఖచ్చితంగా బొండా ఉమా అయితే నివేదిక అందించాలని, ఎందుకు అట్లా మాట్లాడారో తెలియజేయాలని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో 3-man కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో టీడీపీ ప్రధాన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే టీడీపీ ప్రధాన నేత కిలారు రాజేష్ ఆధ్వర్యంలో వీళ్ళ ముగ్గురికి వివరణ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేవలం బొండా ఉమాకే కాకుండా అఖిల ప్రియకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల టెండర్లకు సంబంధించి కొన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించి పూర్తి నివేదిక అందించాలని ఆమెను కూడా టీడీపీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీని మీద బొండా ఉమ ఎలాంటి వివరణ ఇస్తారు అనేది, ఇంకా దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు పార్టీ అధిష్టానం అనేది ఇంకా తెలియాల్సింది. నేను రైట్గా క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళు వివరించిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ఈ కమిటీకి పల్లా శ్రీనివాసరావు హాజరవ్వడం జరిగింది. అయితే ఈ కమిటీలో వాళ్ళు ఇచ్చే వివరణ మీదే వాళ్ళ రాజకీయ భవిష్యత్ అనేది ఏర్పడి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ప్రతిపక్షాలు అలాగే మిత్రపక్షాలు కలిసి ఏ వేదిక పంచుకోవద్దని, ఎందుకంటే పార్టీని దెబ్బతీసే విధంగా ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు ఉన్నా కూడా పార్టీని దెబ్బతీసే విధంగా ఎవరు పని చేయకూడదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరు సమానమే, ఎలాంటి వ్యత్యాసం చూపించకుండా కఠిన శిక్షలు అయితే తీసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది. అవసరం అయితే రాజకీయ భవిష్యత్తు నుంచి తొలగించే అవకాశం కూడా ఉండబోతుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు బొండా ఉమా వచ్చే నివేదిక బట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సిందే. రైట్, థ్యాంక్ యూ హరిక. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.